సో ఎంఎస్ గారు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి రియాక్షన్ ఎలా ఉంది? ఇండస్ట్రీ ఈజ్ వెరీ సపోర్టివ్. ఎవరైనా సరే నాన్న పేరు చెప్తే మనల్ని సపోర్ట్ చేయని వాళ్ళు ఉండరు. కానీ నేను ఎప్పుడు ఆయన పేరు అడ్డం పెట్టుకుని గెలవాలని అయితే అనుకోవట్లా. అది మా నాన్నగారు కూడా చేయలేదు ఎప్పుడు. నాకు ఫస్ట్ నుంచి నేర్పించింది అది. ఇన్ కేస్ ఛానల్స్లో అయినా వర్క్ రావడం కోసమైనా నాన్న పేరు పెట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఆయన అనేవారు, నేను ఇవాళ ఇక్కడ దాకే ఉంటా, ఫస్ట్ స్టెప్, నెక్స్ట్ స్టెప్ నువ్వే వేయాలి, కాబట్టి నీ స్టెప్స్ నువ్వే వేసుకో అని చెప్పేవారు. అంటే 5,000 రూపాయల శాలరీ వరకు ఆయన పేరు యూజ్ చేసిన తర్వాత ప్రమోషన్ దాన్ని కూడా నాన్న పేరు యూజ్ చేయాల. వెళ్ళి నాకు ఇది వచ్చు, నేను గ్రాఫిక్స్ నేర్చుకున్నాను ఫస్ట్. నేను మల్టీమీడియా ఆర్టిస్ట్. నాకు అది ఒక రూమ్లో కూర్చుని చేయడం ఇంట్రెస్ట్ లేదు. ఇది నాకు ఈ డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. సో మనం సినిమాలకు వెళ్తే సింగిల్ పేరెంట్, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, అందుకని బిగినింగ్లో అలా నేర్చుకున్నాను నేను. అక్కడి నుంచి డాడీ చేసిందే మన మూవీస్లో. ఈ విషయం గ్రేట్ అండి. ఇప్పుడంటే ఒక లేడీ డైరెక్టర్ అవడం అనేది టాలీవుడ్లో ఇంత తక్కువ ఎందుకు ఉందంటే, ఒక 24 క్రాఫ్ట్స్ని మెయింటైన్ చేయలేని సత్తా లేడీస్లోకి రావాలంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి. అలా ఒక సినిమాని ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఒక సినిమాని సంపాదించి దాన్ని సక్సెస్ఫుల్ డైరెక్ట్ చేసి దాన్ని రిలీజ్ చేయడం, సో దట్స్ హ్యాట్స్ అప్ టు యు. నిజంగా శశి కిరణ్ అనే ఒక లేడీ డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ అయింది టాలీవుడ్లో అంటే అది ఎంఎస్ నారాయణ గారికి ఇంకా మీ వల్ల మేబీ ఆయన బ్లెస్సింగ్స్ వల్లే ఆ మూవీ నాకు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు అది నేను ట్రై చేయలేదు, టు బీ ఫ్రాంక్. వాళ్ళే మనకు ఆఫర్ ఇచ్చి ఆపర్చునిటీ ఇచ్చారు. ఐ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. ఇప్పుడు నేను ఒంటరిగా వెళ్ళి ట్రై చేసి స్ట్రగుల్ చేసి అది గ్రాప్ చేయడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. నేను నాన్న పేరు వాడుకుని మీకు అందరం గ్రీన్ కార్డు ఉంది, మీరు వెళ్ళిపోవచ్చు ఎవరి దగ్గరికన్నా అంటారు. బట్ గ్రీన్ కార్డ్ అనేది ఆయన పేరుతో కాదు, మన టాలెంట్తో రావాలి, కష్టపడి తెచ్చుకోవాలి. అలానే అయింది. శశి కిరణ్ అనే ఒక లేడీ డైరెక్టర్ వచ్చింది అంటే దాని వల్ల ఎంఎస్ నాయుడు గారు కొంచెం యాడ్ అయింది. ఆయన పేరు ఇంకొంచెం పెరిగింది తప్ప ఆయన పేరు మీరు యూజ్ చేసుకోలేదు. అవును, ఆయన పేరు పెంచాలి కానీ తగ్గించకూడదు. పిల్లలుగా ఆయన పేరు మరింత పెంచాలి. చేసింది అట్లీస్ట్ ఆ సినిమా, ఆ అమ్మాయి కష్టపడింది, ఆ పేరు అంతవరకు అయితే రాగలిగింది కష్టపడ్డా. సో ఎంఎస్ గారు చనిపోయేటప్పటికి చాలా సినిమాలు ఆయన ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినవి ఉన్నాయి, కొన్ని ఇంకా కంప్లీట్ చేయనివి, ఆఫ్ షూటింగ్లు. లక్కీగా ఎవరికి పెద్ద లాస్ అయితే లేదు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయినాయి. కొన్ని సినిమాలు ఉన్నాయి. రాజశేఖర్ గారిది ఒక సినిమా ఉంది పాఠశాల అని, అందులో మేజర్ పార్ట్ ఉందని చెప్పారు ఆ రోజే ఆయన ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు. కానీ అది కూడా రిలీజ్ అవ్వలే ఇంకా, యాక్చువల్లీ సినిమా ఆగింది అది. అంతేగాని ఇంకా అసలు ఎందులోని మైనర్ పార్ట్స్ అంతే. డాడీ డబ్బింగ్ చెప్పడం లేదంటే డబ్బింగ్ చాలా కష్టం అయిపోయింది. జితేంద్ర గారని ఆయన చెప్పారంట అన్ని. ఈయన వాయిస్ ని మ్యాచ్ చేయడం డిక్షన్ రాదు. డిక్షన్ ఎందుకంటే ఆయన తాగుబోతు క్యారెక్టర్ చేసిన పదాల్లో క్లారిటీ ఉంటది. పిల్ల జమీందార్ లాంటి సినిమాల్లో ఎమోషనల్ క్యారెక్టర్ చేసిన పదాల్లో ఉంటది. రేసు గుర్రంలో కామెడీ క్యారెక్టర్ కాదు, అవును, ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. అయినా సరే ఆ టర్నింగ్, టైమింగ్, ఎలాంటి క్యారెక్టర్ అయినా ఆయన చేసినట్టు చాలా రేర్ యాక్టర్.